డెట్ అంటే రుణం, డిపాజిట్ అంటే జమ, విత్డ్రాయల్ అంటే డబ్బుల్ని తీసుకోవడం, అవునా, వెనక్కి. డిడక్షన్ అంటే తగ్గింపు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ మూడు కూడా ఫైనాన్షియల్ టెర్మినాలజీ, బ్యాంక్స్లోను వాటిలో వాడే ఫైనాన్షియల్. నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తా, జమ చేస్తా. ఓకే, నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయనుకో మా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే డెట్. సో విత్డ్రాయల్, నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి నా అకౌంట్లోనే, దాన్ని కావాలి నేను వెనక్కి విత్డ్రా చేసుకుంటా. కానీ తగ్గింపు అంటే మీనింగ్ ఏంటి? సో ఇప్పుడు నేను నెలకి ఒక 10 లక్షల జీతానికి పనిచేస్తున్నాను అనుకో, ఇప్పుడు కరోనా వచ్చింది నా వల్ల కాదు ఇంత, నేను 7 లక్షలు అయితే ఇస్తాను అనుకో, అంటే నా జీతం తగ్గించారు, అవునా కాదా? సో నాకు ఒకప్పుడు బాగా తలనొప్పి ఉందమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకో, డాక్టర్ మంచి టాబ్లెట్ ఇచ్చాడు అనుకోమ్మా, ఆ టాబ్లెట్ వేసుకుంటే నా తలనొప్పి తగ్గుతుంది, అంటే అది డిడక్షన్. అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ డిడక్షన్ రెండు కూడా తేడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. డిడక్షన్ అంటే తగ్గింపు, ఓకేనా. డిడక్టియన్ అంటే తగ్గించేవాడు, అదొక పర్సన్. ఈ ముగ్గురు పర్సన్స్ కాదు, వాడు ఒక్కడే పర్సన్, అవునా కాదా? సో ఆన్సర్ ఏమో డిడక్టియన్, ఓకేనా.